మాకేం దొరుకుతుంది, ఏం దొరుకుతుందని చెప్పాడు. ఇక్కడేం దొరుకుతుంది. పునరుత్థానమందు 12 సింహాసనాల మీద 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తెచ్చిస్తారయ్యా. ఇది ఆయన వెంబడించినందుకు ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే ఈ లోకంలో కాదు. ఎక్కడుంది? దేవుని రాజ్యంలో 12 సింహాసనాలు వారికి వేయబడి ఆ సింహాసనం మీద వారు కూర్చొని 12 గోత్రాల వారికి కూడా తీర్పు తీరుస్తారు అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, మనం ఏదో ఆశించి వచ్చాము, అది వస్తుంది ఇది వస్తుంది అని. చచ్చిపోయాడంటారా బాబు, భలే గంటలు వెంబడించినందుకు అన్నీ పోయి చేపలు వలలో పోయి అన్నీ వదిలేసి వచ్చాం. ఇప్పుడేమో తినమరిగా 4 రోజులు మళ్ళీ పని చేసుకోవాలా, ఏంటో మనకి కర్మని చాలామంది ఆలోచనలో పడ్డాడు. చూస్తున్నాం. భ్రమపడకూడదు, ఏదో వస్తుందని దేవుడి ముందే చెప్తున్నాడు. ఒడంబడికరా ప్రభాని నన్ను పిలుస్తున్నావు, ఆయన ఎలా బ్రతకాలి, ఆయన ఏం చెప్తాడో చేయాలి, ఆయన ఏం చేస్తాడో అది చేయడు. అయ్యా నాకు ఏమీ లేదు, మరి నేను ఎట్లా బ్రతకాలి? ఒక అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నీకేం కావాలి, నీకు రోజు కార్యక్రమం ఏమి చెప్తాను, దాంట్లో బయట చెప్తాను. చాలా చాలా 2 భార్య భర్తలు 1 కేజీ బియ్యమాలు దాంట్లో బయట చెప్తారు. చాలా ఏం కావాలి? 1 కేజీ బియ్యం మిగిలిపోతే అడుగప్పుడు, అయ్యా నువ్వు ఇస్తానన్నావు, 1 కేజీ బియ్యం ఇస్తానన్నావు, కనీసం 1/4 కేజీ కూడా రావట్లేదు, మేము ఎట్టా బ్రతకాలయ్యా అని అడుగు, శోధించు. ఇప్పుడు చెప్తారు భ్రమపడకూడదు. సేవ అనేది ఆయన పని చేయమంటే ఆయన చెప్పింది చేయాలి, ఆయన ఇచ్చింది తినాలంతే. అంతేగాని అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని ఒక శాస్త్రం వచ్చారు. ముందే చెప్పారు, నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. నన్ను వెంబడిస్తావా? నక్కలకు భూమిలోని ఆకాశ పక్షులకు నివాసం లేని మనుషు కుమారుడు తలవాల్చుడు కూడా స్థలం లేదని చెప్పినప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. వడంబడికి చెప్పాడు, నేనేదో ఇస్తాను రావద్దు, ఇది పరిస్థితి, తింటానికి తిండికొని ఉండదు. ఏ సేవకుని అభిషేకించే నాన్నగారు ఏమని అడుగుతాడు, నిన్ను ఎవరు పంపిస్తుంది? మరి అక్కడ శ్రమలు ఉంటాయి, నీకు ఇల్లు ఉండదు, తింటానికి తిండి ఉండదు, చేస్తావా? ఎక్కడో చేస్తావు. చెట్టు కింద ఎంతమంది చెట్టు కింద చేస్తున్నారు, ప్రమాణాలు గుర్తున్నాయా? నేర్చుకున్న మాట, నేర్చుకున్న ఒడంబడిక చెట్టు కింద చేస్తారంటారు. కరెక్ట్ అయిన మాటలు ఎంతమంది చెట్టు కింద కూర్చొని చేస్తున్నారు చెప్పండి. ఇక మనకంటే ఆ ఊర్లంటే దేశ జిల్లాలుగా తిరిగి చేస్తున్నాడు, వాళ్ళు వేసుకుంటారు. ఒక చెట్టు కింద ఒక చిన్న డేర వేసుకొని ఒక 10 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఆ రకంగా బ్రతుకుతారు. మనమైతే మనకు మంచి బిల్డింగ్ కావాలి, మంచి ఇల్లు కావాలి, అలా తప్ప ఇల్లు పనికిరాదు, మాకు మంచి పోషణ కావాలి. దేవుడికి అట్లా అంటూ ఉంటాం. భ్రమపడకూడదు. సేవ అంటే కష్టాలతో ఉంటుంది, శ్రమలతో ఉంటుంది. మరి పౌలు గారిని పిలిచాడంటే ఇతడు నా నామము కొరకు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను అన్నాడు. చూపించాడు. ఇన్ని శ్రమలు ఉంటాయి సేవకు వస్తే, ఇన్ని బాధలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి, తినటానికి తిండి ఉండదు, పడుకోవడానికి కట్టుకోవడానికి వస్త్రం ఉండదు. అవునే ఆయనకి వస్త్రాలు కూడా ఎవరో విశ్వాసం దయచేసి పెడితే కట్టుకోవడానికి, ఆయనకి ఏది కావాలన్నా విశ్వాసం దయచేసి ఇచ్చే తినోడంట, లేకపోతే లేదంట. సేవ అంటే అలా ఉండదు. కానీ అది వస్తుంది ఇది వస్తుంది, బిల్డింగ్లు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని మనం భ్రమపడకూడదు. లేదు ఇంకెవరి పనులైనా మనం చేసామంటే ముందే ఒడంబడికి చేసుకో, ఒక ప్రమాణం చేసుకో.
నాకు ఇది ఇస్తే వస్తాను, లేకపోతే రానని చెప్పు, ఏ బాధ లేదు. నేను ఏది ఇచ్చుట న్యాయమో నీకు అదే ఇస్తానన్నప్పుడు ఇస్తాను, నాకు అదే ఇస్తాను, ఇది ఇస్తానని మనం ముందే మనం ఊహించుకోకూడదు. ఒక ఆయనకి సేవ పెళ్లికి వచ్చింది. దర్శనాలు వచ్చినాక నిరుడులో సన్న బియ్యం దార పడుతుందంట. కారు ఇచ్చాడంట, 5 ఎకరాల పొలం ఇస్తానని చెప్పాడు. మా నాన్నగారు అంతా ఉండేవాడు అప్పుడప్పుడు, ఆ మాటను పట్టుకుని ఈయన అంటున్నాయి. కాబట్టి భ్రమపడకుండా దేవుడు పనికి వచ్చినప్పుడు ఆయన మనం ఏది ఇస్తే అదే తిన్నాం తప్ప, నేను సేవకు వచ్చాను, నాకు అది పోయింది, ఇది పోయింది అనే విషయాలు మాట్లాడటం తప్పు అని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడి మాటలు చూపించాడు.